హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షాఫు అండ్ ఫైసు ఛానల్. ఈరోజు నేను మిగిలిపోయిన రోటీస్తో ఈ రెసిపీని చేశాను. అండ్ ఈ రెసిపీ మనం బ్రేక్ఫాస్ట్గా కానీ లేకపోతే ఈవినింగ్ స్నాక్స్ లాగా కానీ పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు, నచ్చుతుంది వాళ్ళకి. ఈ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా నేను కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకున్నాను. 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను నేను. అలాగే బటర్ వేసుకుందాము 3 క్యూబ్స్. బటర్ మెల్ట్ అయిన తర్వాత చాప్ చేసి పెట్టుకున్న గార్లిక్ వేసుకుందాము. గార్లిక్ని కొద్దిగా టాస్ చేసుకుందాం, ఎక్కువ బ్రౌన్ ఏం చేయాల్సిన అవసరం లేదు. కొద్దిగా టాస్ చేసుకున్న తర్వాత అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుందాము. ఆనియన్స్ నేను 2 ఆనియన్స్ తీసుకున్నాను, స్లైస్ చేసి మీడియం సైజ్వి. ఆనియన్స్ని కూడా అందులోకి వేసేసి ఒకసారి బాగా కలిపేసుకుందాము. నేను 3 రోటీస్ తీసుకున్నాను ఈ రెసిపీకి. రోటీస్ని రోల్ చేసుకొని నూడిల్స్ లాగా కట్ చేసి ముందుగానే పక్కన పెట్టుకున్నాను. ఆనియన్స్ కొద్దిగా ట్రాన్స్లూసెంట్ అయిన తర్వాత అందులోకి మనం సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఫ్రై చేసుకుందాం ఆనియన్స్ని. ఆనియన్స్ ఒకసారి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి మనం గ్రీన్ చిల్లీస్ వేసుకుందాము. గ్రీన్ చిల్లీస్ నేను 3 గ్రీన్ చిల్లీస్ని సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను. నేను ఇందులో రెడ్ చిల్లీ పౌడర్ యూజ్ చేయటం లేదు, జస్ట్ గ్రీన్ చిల్లీస్ మాత్రమే యాడ్ చేసుకున్నాను. మీకు కావాలంటే మీరు 2 కూడా వేసుకోవచ్చు, లేకపోతే గ్రీన్ చిల్లీస్ని ఆపేసి జస్ట్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి మనం టమాటాలు వేసుకుందాము. టమాటాలు 3 తీసుకున్నాను నేను, మీడియం సైజ్వి. ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి కుక్ చేసుకుందాము. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసేసి కుక్ చేసుకుందాం. టమాటాలని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. చూడండి, టమాటాలు బాగా కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి మనం కొత్తిమీర వేసుకుందాము. కొత్తిమీర ఒకసారి కలిపేసుకొని ఇందులోకి మనకు కావాల్సిన సాసెస్ మనం వేసుకోవచ్చు. నేనైతే ఈరోజు టమాటో కెచప్ వేసుకుంటున్నాను. 2 స్పూన్స్ వేసుకున్నాను టమాటో కెచప్ నేను. మీకు ఏ సాస్ ఇష్టమైతే అది మీరు వేసుకోవచ్చు, ఏది వద్దంటే అది స్కిప్ చేసేయచ్చు. ఇక నేను గ్రీన్ చిల్లీ సాస్ కూడా వేసుకుంటున్నాను 1 స్పూను. మీకు కావాలంటే రెడ్ చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇప్పటికీ అవైలబుల్ లేకుండా వేసుకోలేదు, మీకు కావాలంటే మీరు వేసుకోవచ్చు. సోయా సాస్ ఇష్టం ఉన్న వాళ్ళు సోయా సాస్ కూడా వేసుకోవచ్చు. వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని, చూసారు కదా రోటీస్ని కట్ చేసి పెట్టుకున్నాను కదా, ఇలాగే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం రోటీస్ని వేసేసుకుందాము. 3 రోటీస్ ఇవి. ఒకసారి వీటిని బాగా కలిపేసుకుందాము. కలిపేసుకొని తర్వాత ఇందులోకి నేను మయోనీస్ కూడా వేసుకుంటున్నాను. వైట్ మయోనీస్ వేసుకుంటున్నాను. ముందుగా 1 ఫుల్ స్పూన్ వేసుకున్నాను నేను. తర్వాత తందూరి మయో కూడా వేసుకుంటున్నాను. ఇవి మీకు కావాలంటే మీరు వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. మీకు ఏది ఇష్టం ఉంటే అది వేసుకోవచ్చు. ఇది కూడా 1 ఫుల్ స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి దీన్ని బాగా కలిపేసుకుందాము. ఇందులో మీరు కావాలంటే చికెన్ వేసుకోవచ్చు, వేరే వెజిటేబుల్స్ ఏమైనా కావాలంటే వేసుకోవచ్చు, చీజ్ వేసుకోవచ్చు. సాల్ట్ అంతా సరిగా ఉందా ఒకసారి టేస్ట్ చేసి సాల్ట్ కావాలంటే మీరు యాడ్ చేసుకోండి. ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోకి లాస్ట్గా కొత్తిమీర చల్లేసుకుంటే మన రోటీ నూడిల్స్ రెడీ అయిపోతుంది సర్వ్ చేసుకోవడానికి. చీజ్ వేసుకోండి, చికెన్ వేసుకోండి, వెజిటేబుల్స్ కావాలంటే వేసుకోండి. మీకు ఇష్టమైన థింగ్స్ దీంట్లో యాడ్ చేసుకొని టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, మన రోటీ నూడిల్స్ రెడీ అయిపోయాయి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ దీన్ని లైక్ ఇంకా షేర్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.